Korean Kanakraj team, all the very best. థ్యాంక్ యూ. I wish a great success on August 7th. ట్రైలర్ కూడా చాలా ఎక్సైటింగ్ ఉంది. అంటే ఒక్కొక్కసారి ట్రైలర్ ఒకసారి చూడడానికే బాధగా ఉంటుంది, అలా 3 సార్లు చూసినా కూడా స్టిల్ రిఫ్రెషింగ్ అనే ఉన్నది. థ్యాంక్ కాబట్టి గాడ్ అండి. 3 సార్లు చూసినా మరోసారి చూడాలన్నట్టుంది. బిగ్ కంగ్రాచులేషన్స్ టు డైరెక్టర్ మ్యార్ల్పాక్ గాంధీ. యూ కట్ ఇట్ వెరీ ప్రాపర్లీ. ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వరుణ్ తేజ్ గారు, సార్ ఇప్పుడు ఈ ఫ్యాంటసీ క్యారెక్టర్ చేయడంలో అంటే మీరు ఎప్పుడు ఏదో కొత్త క్యారెక్టర్ ఎక్స్పెరిమెంట్ చేస్తూ వస్తున్నారు. ఇది కూడా కంప్లీట్గా ఒక న్యూ జానర్ లాగా అండ్ ట్రాన్స్ఫర్మేషన్ క్యారెక్టర్స్ ఉన్నాయి ఇందులో. మీరు దీనికి స్పెషల్గా వాట్ ఈస్ ది స్పెషల్ ఎఫర్ట్ దట్ యూ పుట్ ఇన్ దిస్ ఫర్ క్యారెక్టర్? పైగా బ్లూ అయ్యి చాలాసేపు ఉన్నట్టుగా ఉంది సినిమాలో. ఆ బ్లూ ఐ విఎఫ్ఎక్స్ అండి. అది నేను చేసింది లేదు. విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ పడ్డ కష్టం. అంటే లాంగ్వేజ్ నేర్చుకోవడానికి, లేకపోతే ఒక డిస్టింక్టివ్ వర్బల్ లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ రెండు డిస్టింక్టివ్ క్యారెక్టర్స్కి ఎలా బ్యాలెన్స్ చేయాలి, ఎలా డిఫరెంట్గా కనపడాలనే దాని గురించి నేను డైరెక్టర్ గారు ఇద్దరం కలిసి కూర్చొని చేసిన ఎక్సర్సైజెస్ అన్నీ ఇంప్లిమెంట్ చేశాం. ఇప్పుడు కనకరాజ్ క్యారెక్టర్ అంటే వాడు చాలా వైబ్రెంట్గా కొంచెం లౌడ్గా ఉంటాడు, అండ్ ద అదర్ క్యారెక్టర్ ఇస్ వెరీ సటిల్ అండ్ వెరీ మెనెసింగ్. సో క్లియర్గా ఈ క్యారెక్టర్కి ఉన్న ట్రైట్స్ ఏంటి, ఈ క్యారెక్టర్కి ఉన్న ట్రైట్స్ ఏంటి, దాన్ని ఎట్లా డిస్టింగ్విష్ చేసుకుని ఎలా ప్లే చేయాలి అని ఒక థాట్ ఎక్సర్సైజ్ చేసాం. అది ఏంటంటే ఒక రోజులో జరిగే ఎక్సర్సైజ్ కాదు, రిహార్సల్స్ లాంటివి నేను డైరెక్టర్ గారు చేసి ఒక కంక్లూషన్కి వచ్చాం, ఈ క్యారెక్టర్ ఇలా చేయాలి, ఈ క్యారెక్టర్ ఇలా చేయాలి అనే దాని మీద. అంటే ఇప్పుడు ఇందులో ఫ్యాంటసీ ఫిల్మ్ అనగానే ఎక్కడో ఆ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ కానీ లేకపోతే ఆ అప్లికేషన్స్ కానీ సరిగ్గా బ్యాలెన్స్ అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుందండి. ఎక్కడైనా చిన్న ఇంబ్యాలెన్స్ ఉన్నది అంటే కొంచెం దాన్ని రిడెండెంట్గా ఫీల్ అవ్వడం కానీ, ఏంట్రా బాబు ఇలాగున్నది అని అనిపించడం కానీ చాలా న్యాచురల్గా అనిపిస్తుంది. మేము చాలా క్లియర్గా ఇది ఒక ఎంటర్టైనర్గానే చూసామండి. దీంట్లో ఉండే ఎలిమెంట్స్ మీరు ఏదైతే సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ చెప్పారో, ఏదైతే కమర్షియల్ మాస్ ఎలిమెంట్స్ విలేజ్లో ఉన్నవి చెప్పారో, ఇవన్నీ కథతో పాటే వెళ్తాయి. ఎక్కడ ఏది మీకు ఇబ్బందికరంగా ఏముండో, ఇట్స్ మోర్ ఆన్ అ కామెడీ ఎంటర్టైనర్ స్పేస్లోనే ఉండబోతుంది సినిమా. సో ఎక్కువ అంటే నేను లాజిక్ లేదు అనే మాట అనను. అంటే ఇది ఒక ఫిక్షన్ అండి. ఒక మనిషికి దెయ్యం ఎక్కుతుంది అనేది ఒక ఫిక్షనల్ థింగ్. సో మేము ఏదైతే కథ చెప్తామో, ఏదైతే రూల్స్ పెడతామో, వాళ్ళకి ఇలా అంటే దెయ్యం వస్తుంది, ఇలా అంటే పోతుంది అని చెప్పాం. అది ఒక్కొక్కరు ఒక విధంగా చెప్పచ్చు ఒక సినిమాలో, కానీ ఈ సినిమాలో మాత్రం ఈ ఎలా చేయాలి, రూల్స్ ఏంటి, ఈ మా సినిమాలో తీసుకున్న ఫిక్షన్కి ఇష్యూస్ ఏంటి అనేది ఒక క్లియర్ కన్విక్షన్తో పెట్టుకుని తీసాం సినిమాలో. ఫెంటాస్టిక్. డైరెక్టర్ గారు గాంధీ గారు, ఇప్పుడు వరుణ్ తేజ్ గారికి ఉండే ఆ వైడ్ మాస్ ఫాలోయింగ్, మాస్ అప్పీల్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఇది ఫ్యాంటసీగా మోర్ ఎంజాయబుల్గా ఉంటుందా, ఎక్స్పెరిమెంట్ లాగా అనిపించే అవకాశం ఏమైనా ఉందా? సార్ మోర్ ఫస్ట్ నుంచి కూడా ఇది ఎంటర్టైన్మెంట్ సార్, కామెడీ ఫిలిం. ఎవరు హీరో గారు ఏదైతే ఆ ఫ్యాంటసీ అది ఏదైతే అంటున్నారో దాంతో పాటు కూడా మోర్ ఫన్ సార్. మన సత్య హీరో గారి మధ్య, మురళీధర్ గౌడ్ గారి మధ్య, వీళ్ళ మధ్య ఆ కొరియన్ దెయ్యంకి ఎలా జరిగింది వాళ్ళ ఇన్సిడెంట్స్, సీన్స్ అన్నీ అనే కైండ్ ఆఫ్ దీంట్లో మోర్ ఫన్, ఒక ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది సార్. ఫ్రెష్ ఫీలింగ్. అంటే ఇంతకు ముందు దీని ఇన్స్పిరేషన్స్ ఏం లేవుగా? ఏం లేవు సార్, ఏం లేవు. స్ట్రైట్ అవే రాసింది. సార్ ఫెంటాస్టిక్. సత్య గారు, మీ తాలూకా పర్సనల్ ఎక్స్పీరియన్స్, మీరు ప్రతి సినిమాలో ఎంటర్టైన్మెంట్ బాగా చేస్తారు, మీకు మార్క్ ఉన్నది. బట్ ఈ కొరియన్ దెయ్యం, ఈ కొరియన్ బ్యాక్డ్రాప్, వీటిలో మీరు చేసినప్పుడు వాట్ ఈజ్ యువర్ స్పెషల్ ఎక్స్పీరియన్స్ ఈ సినిమాలో? కామెడీ ప్రతి సినిమాలో చేస్తారు మీరు, మిమ్మల్ని పెట్టుకునేదే కామెడీ కోసం కదా? కామెడీతో పాటు అంటే ఒక క్యారెక్టర్లో ఉంటుందండి ఇందులోనా? ఇందులో క్యారెక్టర్లో ఉంటుంది. ఆయనతో పాటు క్యారెక్టర్లో ఉండడం అంటే కామెడీ, స్పెషల్గా కామెడీ అనే కాకుండా స్టోరీతో పాటు స్టోరీలో కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్న క్యారెక్టర్ అండి. ఓకే. స్పెషల్ హైలైట్గా మీ క్యారెక్టర్ పరంగా కానీ, లేకపోతే వరుణ్ తేజ్ గారి క్యారెక్టర్ పరంగా కానీ, కథ పరంగా కానీ మీరు ఫీల్ అయిన ఒక స్పెషల్ టచ్ ఏం చెప్పమంటే చెప్తారు? ఆయన 2 వేరియేషన్లు చేశారు సినిమాలో. అవును. దానికి తగినట్టు 2 వేరియేషన్స్ నేను కూడా చేయాల్సి వచ్చింది. అంటే ఫస్ట్ క్యారెక్టర్ చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది, రెండో క్యారెక్టర్కి భయపడుతూ ఉంటుంది. సో అది స్పెషల్గా ఉంటుంది సినిమా. ఎంజాయ్ చేశారా, స్ట్రెయిన్ అయ్యారా? ఎంజాయ్ చేశాను సార్. సినిమా అసలు నేను చాలా ఎంజాయ్ చేస్తూ చేశానండి. ఇది వరుణ్ గారు ఆధ్వర్యంలో చాలా ఎంజాయ్ చేశాను. వరుణ్ గారు ఆధ్వర్యం ఏంటి?
మీరు అడిగేంత కాంప్లికేటెడ్గా అయితే మా సినిమా ఉండదండి. చాలా సింపుల్గా ఒక కామెడీ ఎంటర్టైనర్ సినిమా అంతే. అందరూ ఎంజాయ్ చేస్తాం. అందరికి ఒక మంచి ఆథర్ బ్యాక్ రోల్ ఉంది సినిమా. వరుణ్ గారి ఆధ్వర్యం అంటున్నాడు. సత్య గారి ఆధ్వర్యంలో నేను చెప్తానండి. ఇప్పుడు ఏది నిజాలు మాట్లాడుకోవడానికి మనకి 2 గంటలు పడుతుంది. హలో సో ఇప్పుడు వరుణ్ గారు ఇక్కడ